టెలికాం యూజర్లకు కొంతకాలంగా నచ్చని పదం ఫోన్ రీఛార్జ్. ఆ పేరెత్తితేనే భయపడేలా చేశారు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్స్ ఒక్కసారిగా పెంచేశాయి. గరిష్టంగా 25% వరకు పెరగడంతో మొబైల్ యూజర్లు పెద్ద సంఖ్యలో BSNL కు మారిపోతున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన BSNL ఇటీవల తన నెట్వర్క్ ను శరవేగంగా విస్తరిస్తోంది. ఇతర ప్రైవేట్ పోటీదారులైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటివి ఇప్పటికే 5Gని కూడా అందుబాటులోకి తీసుకురాగా BSNL ఇప్పుడిప్పుడే 4G వైపు అడుగులు వేస్తోంది. ఇటీవల లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రైవేట్ టెలికాం రంగ సంస్థలు తమ ప్లాన్ ధరల్ని భారీగా పెంచాయి. కనీసం 10% నుంచి గరిష్టంగా 25%కి పైగానే పెంచడంతో నెల తిరిగేసరికి రీఛార్జ్ చేసుకోవాలంటే మొబైల్ యూజర్స్ భయపడే పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితులలో ముఖ్యంగా 2 మొబైల్ సిమ్స్ ఉన్నవారు ఒక సిమ్ ను BSNL కు పోర్ట్ అవుతున్నారు. అక్కడ నెట్వర్క్ పరిమితంగా ఉన్న తక్కువ ధరల్లోనే డైలీ అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ వంటి ఆఫర్స్ ఉండటంతో BSNL కస్టమర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇదే క్రమంలో BSNL కస్టమర్స్ ను ఆకర్షించే ప్రయత్నంలో మరిన్ని ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం 345తో తెచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు కాగా డైలీ 1 GB డేటా, రోజుకు 100 SMS వస్తాయి. కాలింగ్ అన్లిమిటెడ్ గా ఉంది. ఈ ఆఫర్ తో మరింత మంది BSNL వైపు చూసే అవకాశం ఉంది.